మనం చేస్తున్నాం. డబ్బు ప్రభావమే కాదు, కొత్త ధనవంతులు తయారవుతున్నారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఆ కొల్లగొట్టినటువంటి కొత్త ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే నష్టపోయేది బలహీన వర్గాలు. ఆ బలహీన వర్గాలని కాపాడవలసినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ బీసీలకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లేవు. అవి మన చేతుల్లో ఉంటాయి. అంచేత మీ ఇద్దరు చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు బీసీలని రాజకీయంగా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఒక్క దయాదాక్షిణ్యాలు ప్రభుత్వం మీదే కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూనే ఉంటారు. మీకు డిక్లరేషన్లో అన్నీ కూడా చెప్తారు అధ్యక్షులు. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే సరిపోవు. అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా మనం ఆర్థికంగా పైకి రావాలనుకున్నప్పుడు లాంగ్ రన్లో ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళు కూడా ప్రాస్పరిటీని అభివృద్ధి చెందుతున్నట్టు రాష్ట్రం కానీ అభివృద్ధిలో కానీ మన ప్రాస్పరిటీ అంటే మన షేర్ ఎంతవరకు ఉంటుందో మనం ఆలోచిస్తే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాస్పరిటీలో మన షేర్ 1% కూడా ఉండదు. అందుచేత వారిద్దరికీ కూడా అధ్యక్షులు వారిద్దరికీ మనవి చేస్తున్నా, రేపు జరగబోయేటువంటి మనం ప్రాస్పరిటీ అంటే మన సంపద పెంచాలనుకుంటున్నాం, అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచాలనుకుంటున్నాం, రాష్ట్రంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ స్థితికి రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే బీసీలను కూడా బలహీన వర్గాలను కూడా ఆర్థిక స్థితి పెంచేటువంటి అదేవిధంగా అసమానతలు తగ్గించేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వాలు పార్టీలని వారిద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూడోది వచ్చేటప్పటికి మనం చూస్తూ ఉంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల కండబలం, రౌడీ బలం, అదేవిధంగా ఎక్కడ లేని రౌడీలందరూ కూడా బయటకు వచ్చారు. అదేవిధంగా ప్రజల ఆస్తిని అంతా కూడా దోచుకునే స్థితికి వచ్చారు. ఇది ప్రజలకు రావాల్సినటువంటి ఆస్తి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజలకు రావాలి. ప్రజలకు ఎట్లా వస్తాయంటే ఇవి ప్రొటెక్ట్ చేసి అదేవిధంగా రాష్ట్ర ఖజానాన్ని నింపుకోగలిగితే ఆ ఖజానాన్ని మళ్ళీ తిరిగి మనం పేదవాళ్ళకి అందరికీ కూడా పంచగలిగితే అది ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వాములు అవుతారు తప్ప అదే ఇన్క్లూజివ్ మనం చూస్తే అంటే ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ అంటాం. ఆ ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ గురించి మనం కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనకు తగినటువంటి కూటమి దొరికింది, తగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి మన బీసీల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒక ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ బీసీలు డిక్లరేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యరూపంలోకి తాల్చి అంచేత భవిష్యత్తులో బలహీన వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి మీరు తప్పకుండా కృషి చేస్తారని మా అందరి యొక్క సహకారం మీకుంటుందని అదేవిధంగా ఈనాడు జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గంతి దింపడంలో బీసీలందరూ భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఎంత అన్యాయం జరుగుద్దనే దానికి ఈరోజు ఒక్కొక్క మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఈరోజు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం గారు కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీలోకి వస్తానికి మన ముందుకు వచ్చారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం.
అందరూ మాట్లాడిన వాళ్ళకే ఇస్తే ఏమవుతుంది ఇలా స్టార్ అవార్డ్స్ నెక్స్ట్ మీరు ఉంటారు కదా అంటే ఆయన మాట్లాడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుని మన ముందుకు వచ్చినటువంటి ప్రస్తుత మాజీ మంత్రి కింద లెక్కే గుమ్మనూరు జయరాం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జయ హో బీసీ, జయ హో బీసీ. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్న గారికి, జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకి నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పిక్చర్లో చెప్తుంటా, చిన్నతనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత